దేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆసక్తికరమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల గురించి ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. రెండవది పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా అగ్రనటి తమిళ దళపతి విజయ్ స్థాపించినటువంటి టీవీకే విజయ్ దుందుబి మోగించింది. త్వరలో అధికారం చేపట్టే దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అటు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటమి వెనుక ఎస్ఐఆర్ కీలక పాత్ర పోషించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు రాజేశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా చూడాలి సార్? ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల గురించి మాట్లాడదాం. తమిళనాడులో టీవీకే పార్టీ స్థాపించినటువంటి ఫస్ట్ అటెంప్ట్లోనే ఆయన ఏకంగా 108 సీట్లు సాధించారు. మ్యాజిక్ ఫిగర్కి ఇంకో 10 సీట్లు చిన్న చితక పార్టీలు, కాంగ్రెస్ కూడా ముందుకు వస్తుంది. సో ఎలాగైనా సరే ఆయన డిఎంకే ఏడిఎంకే రెండు బలమైన కూటమిలని ఎదుర్కొని ఫస్ట్ అటెంప్ట్లోనే ఆయన ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ జగన్ కూడా ఒంటరిగా పోటీ చేశారు ప్రతిసారి, వైఎస్ జగన్. అక్కడ ఎన్నికల సందర్భంలో కూడా జగన్తో సంబంధించినటువంటి జగన్ వైఖరిని, జగన్ యాటిట్యూడ్ని, జగన్ ఆలోచనల్ని, జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలని అక్కడ మేనిఫెస్టోలో పొందుపరచడం, ఈ కంపారిజన్ ఎలా చూస్తారు? చూడండి, ఇప్పుడు తమిళనాడులో ఆఖరి కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత అవును అన్నాదురై 77 కన్నా ముందు నుంచి తర్వాత ద్రవిడవాదం అని ఒక ప్రాంతీయవాదాన్ని బేస్ చేసుకొని యాంటీ హింద్ అని, యాంటీ నార్త్ అని, ఈ విధంగా ఒక తమిళ్ని ఒక ప్రాంతీయ భావన లేకపోతే వాళ్ళ భాషాభిమానం రకరకాలుగా వాళ్ళని ఆ విధంగా మైండ్ వాళ్ళని కరప్ట్ చేసినారనే చెప్తాను. ఎందుకంటే మనం అంతా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ఉండాలి. కానీ వాళ్ళకు ప్రాంతీయ భావన, ఒక ద్రవిడవాదం అంటారు దాని మీద తీసుకొని లాస్ట్కు రైల్వే స్టేషన్ల మీద హిందీ బోర్డు ఉంటే కూడా కొట్టేసి పెయింట్ వేసి అంత పిచ్చి ఒక ఉన్మాదం మాదిరి లేపి ఇంతకాలం వాళ్ళు రాజ్యం ఏలుకుంటూ వచ్చారు. డిఎంకే ఫస్ట్, తర్వాత కరుణానిధితో విభేదించి ఎంజి రామచంద్రన్ గారు మళ్ళీ అన్న డిఎంకే పెట్టుకోవడము, ఒకసారి వారు ఒకసారి వీరు అధికారం రావడము, ఎంజి రామచంద్రన్ తర్వాత జయలలిత గారు రావడము, ఆమె తర్వాత ఆమె మధ్యన చనిపోతే వలప్పాడ ఆయన ఇంకో ఆయన పన్నీర్సెల్వం తర్వాత ఇంకో పళనిస్వామి వీళ్ళు రావడం. ఇక్కడేమో కరుణానిధి తర్వాత వాళ్ళ కుటుంబంలో పెద్ద గొడవలు జరిగి ఫైనల్గా స్టాలిన్ రావడము ఇంతవరకు జరిగింది. ఈ మిగతా ఇంతవరకు ప్రజలంతా ద్రవిడవాదంతో ఏం జరుగుతుంది, వాళ్ళు కేవలం అంతవరకు సంకుచితంగా ఉన్నారు. ఇప్పుడు విజయ్ గారు వచ్చిన తర్వాత ఈయన సినీ నటుడుగా విపరీతమైన క్రేజ్ ఉంది. క్రేజ్ అంటే మరి మన పవన్ కళ్యాణ్ అంత క్రేజ్ కాదు, క్రేజ్ ఉన్న నటుల్లో ఆయన ఒకడు. ఓకేనా? పైగా ఇతను తీసుకునేదేమి డెవలప్మెంటు, ఎకనామికల్గా డెవలప్ చేస్తా స్టేట్ని. ఈ ద్రవిడవాదాలు, కులమతాలు ఇవన్నీ సంబంధం లేకుండా నేను ఇన్ జనరల్ అందరిగా డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎకనామికల్గా లేకపోతే మన ఎడ్యుకేషను, లేకపోతే నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయడము, లేకపోతే ఎంఎస్ఎంఈలని మొత్తానికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాను, సంక్షేమం ప్లస్ ప్రోగ్రెసివ్ అడ్మినిస్ట్రేషన్లో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తానని నేను ప్రామిస్ చేసేసి కొత్తదనము ఈయన దగ్గర కొత్తదనం చూస్తాను. ఎందుకంటే బోర్ కొట్టిపోయింటుంది. ఇంకా ద్రవిడవాదాన్ని నెత్తినెక్కించుకునే తోళ్ళు ఆ కాలంలో 77 వాళ్ళంతా దాదాపు రిటైర్ అయిపోవడము లేకపోతే చనిపోవడము ఏంటది కొత్త తరం. ఇది కొత్త తరము ఇప్పుడు మొత్తం గ్లోబల్లో కలిసిపోయారు. ఇప్పుడు ప్రపంచమే చిన్న కుగ్రామం అయినట్లు అయిపోయింది. ఇంకా ద్రవిడవాదము, మావాదము, గిమిళ్ళు అనేది తగ్గింది అని అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కువ యూత్ 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వాళ్ళే ఎక్కువ ఓట్లు వేసారని చెప్తున్నారు ఆయనకి, విజయ్కి. మనకు వచ్చిన వార్తలు బట్టి చూస్తే మొగ్గు కూడా వాళ్ళే ఎక్కువ చూపించారు. కాబట్టి దాని నుంచి బయటపడి ఈ కొత్త డెవలప్మెంటు లేకపోతే ఇటువంటి దానికి ఆకర్షించబడి విజయ్ రావడం అనేది మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. తమిళ్లు కూడా, తమిళనాడులో ఉన్న ప్రజలు కూడా జనజీవన అంటే
జాతీయతా భావాన్ని అలవర్చుకుంటున్నారని చెప్పి ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఇక్కడ విజయ్కిను వైఎస్ జగన్కి కంపారిజన్ ఎలా చూస్తాం? కంపారిజన్ ఏముంది, ఇప్పుడు అంతా విజయ్ కూడా సింగిల్గా పోయాడు, ఎవరు పొత్తు పెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరు పొత్తు పెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ 2014లో బీజేపీ వాళ్ళు ఆఫర్ చేశారు, 19లో కూడా లాస్ట్ 19లో ఆఫర్ చేశారు. ఓకే, చేయలేదు. ఎందుకంటే మన 24లో పాపం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మోడీ గారు 45 మినిట్స్ అపాయింట్మెంట్ అయితే 1.5 అవర్ మీటింగ్ జరిగింది. అది ఈయన మీకు కావాలంటే బ్లాంక్ చెక్ మాదిరి సపోర్ట్ ఇస్తా కానీ మీతో నేను కలిసి ప్రయాణం చేయలేను, ఎందుకంటే మేము మైనార్టీస్, ఇవన్నీ ఓట్లు మాకు ఇబ్బంది వస్తుంది, మేము చేయలేమని చెప్పి వచ్చాడు. చెప్పంటే వాళ్ళకు చావో రేవో ఎలక్షన్ ఉండేది కాబట్టి ఈ వైపు తెలుగుదేశం వాళ్ళతో విన్నారు. సరే, సక్సెస్ అయిపోయినారు, ఎందుకంటే సూపర్ 6 వలన గెలిచిపోయారు. ఈయన కూడా సింగిల్గానే పోవాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఆయన అన్నాడు కానీ సింహం సింగిల్గా వస్తుందని జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడని లేదు, సింహం సింగిల్గా వస్తుంది, పొత్తులు పెట్టుకోమని పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ మాట్లాడుతుంటారు వీళ్ళు. ఈయన కూడా అదే సింహం సింగిల్గా వస్తుంది, ఈ అడవిలో చాలా జంతువులు ఉన్నా సింహం సింగిల్గానే ఉంటుంది, అదే రారాజు అడవికి ఫారెస్ట్కి అన్నట్లు ఒక డైలాగ్ చెప్పి ఆ భావన కలిగించాడు. రెండోది వచ్చేసి ఈ జగన్మోహన్ రెడ్డి పథకాలు చాలా ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే అమ్మఒడి పథకం ఉంది, అమ్మఒడి పథకం పిల్లల్ని మహిళలకి ఇచ్చే, అది కూడా ఉంది. మహిళలకు ఆయన ఇప్పుడు ఇది ఇంత ఇస్తానని చెప్పలేదు, మహిళలకు ఆయన సేమ్ అట్లే ఉంది. అది పెట్టుబడి సహాయం చేశారు కదా, అటువంటిది ఈయన కూడా 2500 ఇస్తానని చెప్పాడు. దాదాపు ఆయన స్కీమ్స్ అన్ని దాదాపు ఉన్నాయి. ఆయన మహిళలకి వైఎస్ జగన్ 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏడాదికి 18,000 ఇచ్చాడు. అవును, ఈయన నెలకి 2,500 ఇస్తున్నారు. సేమ్ అది ఇస్తానన్నాడు. ఆ పెట్టుబడి సాయమే లేదు, మహిళలకు అంతా పెట్టుబడి సాయం. కాపు నేస్తం కింద వాళ్ళ కాపులకు ఇచ్చాడు. తర్వాత అమ్మఒడి స్కీమ్ కింద పిల్లలు డ్రాప్ అవుట్స్ కాకుండా నేను నెలకు అమ్మ ఎంతనో ఇస్తానని చెప్పాడు. వాళ్ళు 15,000 ఏదో ఇస్తామన్నాడు. తర్వాత ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా ఫారిన్కి పోతే విదేశాల్లో విద్యకు సహాయం చేశాడు, సెలెక్ట్ చేసి క్వాలిఫైడ్ పీపుల్కి ఫ్రీగా ఇచ్చారు సబ్సిడీ. అట్లా ఈయన కూడా అదే ఇస్తానంటున్నాడు. అంటే కొలారేట్ అంటే ఎలాంటి పూచి లేకుండా మీకు అప్పిస్తానని చెప్పాడు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తానని చెప్పాడు. ఎంఎస్ఎంఈలు అంటే చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి కదా, వాటిని మూలవన్నేటివి కూడా దాన్ని మళ్ళీ రీజనరేట్ చేసి నేను ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తానని చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన వాడింది ఏమంటే, ఒక మీటింగ్లో ఆయన అభిమాని, ఆ అభిమాని జగన్ కూడా అభిమాని, వీళ్ళిద్దరు మన ఏదో పెళ్లిలో కలిశారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కజిన్ కొడుకు మ్యారేజ్లో కలిస్తే వాళ్ళు పక్క పక్కన కూర్చున్నారు. ఆ ఫోటోలు అవి సంపాదించేసి అవి కూడా సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయినాయిలే. ఆ ఫోటోని పెద్ద ఫ్రేమ్ చేసి ఆయనకి ఇచ్చాడు. ఆయన మామూలుగా ఈ వేరే లీడర్లు అయితే తీసి పక్కన పెట్టుకుంటారు, ఏదో మనకు ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆయన దాన్ని వెంటనే దాన్ని చూపించేసి ఫోటోని షో చేస్తూ ఓన్ చేసుకున్నాడు జగన్మోహన్ చేసుకున్నాడు. ఎందుకంటే దాంట్లో చాలా నిగూఢమైన, అదే దాని వెనకాల రకరకాల నిగూఢమైన భావన ఉంది. అది మీరు చెప్పండి. ఎందుకంటే మనం మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రలో ఏదైనా కానీ మేనిఫెస్టోలో చెప్పి 100కు 200% ఇంప్లిమెంట్, అంటే మడమ తిప్పకుండా మాట తప్పకుండా 100కు 200% చేశాడు. అంటే అఫ్కోర్స్ నీకు ఏదన్నా చెప్తే నీకు సారాయి నిషేధం పూర్తిగా చేయలేదు అంటాడు, కానీ చెప్పనివన్నీ చేశాడు కదా, చెప్పనివి చాలా చేశాడు. మేనిఫెస్టోలో చెప్పనివి, మేనిఫెస్టోలో ఎంత ఖర్చు అయిందో చెప్పకుండా తర్వాత ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు తెలుసుకొని కొత్తగా యాడ్ చేసిన దాంట్లోకి అంత ఖర్చు అయింది. ఓకేనా? కాబట్టి 200% చేసిన వాడు అనేది ఒక పేరు ఉంది ఆయనకి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమిటికి ఆయన ట్రేడ్ మార్క్ ఏమంటే, మాట చెప్తే ఒకవేళ మేనిఫెస్టోలో మాట ఇచ్చేస్తే అవి 100% నెరవేరుస్తాడు, మాట తప్పకుండా నెరవేరుస్తాడు అనేది మొత్తం ఇండియా మొత్తం మీద ఉంది, భారతదేశం మొత్తం మీద ఆ భావన ఉంది. ఓకేనా? అదేవిధంగా తమిళనాడు ప్రజలు కూడా అదే నమ్ముతుంటారు, మన పక్కనే కదా. ఒకవేళ ఆయనకు 11 సీట్లు వచ్చి ఓడిపోయినా కానీ
ఈ జగన్మోహన్ రెడ్డి తను చెప్పినటువంటి 100% ఇంప్లిమెంట్ చేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని కొన్ని వందల వేల కోట్ల హామీలు అబద్ధపు హామీలు ఇచ్చి ఇప్పుడు ఏం చేయడంలే. ఎంప్లాయీస్ని రకరకాలుగా మాయ చేశారు. దానికి మళ్ళీ సపరేట్ ఒక సెషన్ చేస్తాం మనం ఏ విధంగా మాయం చేశారు. కాబట్టి అది ఇది ఈ తమిళనాడు ప్రజలు కూడా గాఢంగా నమ్ముతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తను చెప్పిన వైఎస్ జగన్ స్టాండ్స్ ఫర్ వాట్ హీ టోల్డ్. మాట ఇస్తే తప్పకుండా చేశాడు. 100కు 200% తన మేనిఫెస్టోని చెప్పింది చెప్పని కూడా అమలు చేశాడు అనేది ఉంది. అది కూడా ఎప్పుడు వితిన్ 6 months ఆఫ్ ఈజ్ ఫార్మింగ్ గవర్నమెంట్ వితిన్ 6 monthsలోనే చేశాడు. తన కష్టం ఉందో నష్టం ఉందో ఏం చేశాడో తెలియదు. మొత్తం తెచ్చిన అప్పులు 3,36,000 కోట్లు అయితే 2,80,000 చిల్లర కోట్లు 70 చిల్లర కోట్లు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశాడు. డైరెక్ట్గా ఒక పైసా కూడా మధ్యన ఎవడు తినకుండా ఆ సిస్టాన్నే పెట్టి ఆ గ్రామ సచివాలయ వ్యవస్థలను పెట్టి వాలంటీర్స్ పెట్టి ఎక్కడ కూడా లాస్ట్ అర్హుడైన ఎవడుంటే కూడా వానికి స్కీమ్ అనేది ఖచ్చితంగా వానికి రావాలా, అర్హత ఉండి ఏ ఒక్కను కూడా ప్రకటించిన స్కీము వానికి అందకుండా పోకూడదనే ఉద్దేశంతో చేశాడు. అది తమిళనాడులో కూడా చాలా బలంగా నమ్ముతారు. కాబట్టి అతని ఉన్న ఇమేజ్ని తనకు విజయ్ కూడా జగన్ చూపిస్తే నేను జగన్ని ఫాలో అవుతానంటే ఏమో ఈయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇతను కూడా 100% చేస్తాను అని ఒక సింబాలిక్గా ఒక మెసేజ్ పంపించేకి జగన్మోహన్ రెడ్డి యొక్క ఇమేజ్ని వాడుకున్నాడు. సో ఇక ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో పోలిస్తే, అంటే ఎందుకు పోల్చాల్సి వచ్చిందంటే ఇద్దరు సినిమా రంగం నుంచి వచ్చారు, ఇద్దరు పార్టీ పెట్టారు కాబట్టి ఇక్కడ పోలుస్తున్నాను తప్ప వేరే నో కంపారిజన్. సో ఆయన ఒంటరిగా వెళ్ళాడు, ఈయన పొత్తులతో వెళ్ళాడు. ఆయన సక్సెస్ అయ్యాడు, ఈయన సక్సెస్ కాలేకపోయాడు. ఆయన అన్నిటికీ డేర్గా ఉండిపోతున్నాడు. ఈయనేమో ఎంతసేపు మరో 15 ఏళ్ళు చంద్రబాబు అంటున్నారు. సో ఈ పరిణామ క్రమం ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఈ ఫలితాల తర్వాత జన సైనికుల నుంచి ఒక ఒత్తిడి, ఒక డిమాండ్ అయితే పెరుగుతోంది. విజయ్ని చూసి నేర్చుకో అని చెప్పి అన్నట్టుగా డైరెక్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద ఎత్తున జన సైనికుల నుంచి ఒక డిమాండ్, జన సైకిల్ నుంచి ఒత్తిడి లాస్ట్ మాట్లాడుతుంది, ఒత్తిడి వస్తుంది. దీని మీద ఏమంటే అండి, వీళ్ళిద్దరు కూడా మంచి నటులు, బాగా విపరీతమైన క్రేజ్ ఉన్నవాళ్ళు. కావాలంటే ఏ మీటింగ్ ఇంకా అక్కడ విజయ్కి లేని అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్కి ఉంది, సామాజిక వర్గం ఆయనకు కూడా ఉంది కదా. ఆయన అది ఓకే, ఇది ఇక్కడ బలమైన సామాజిక వర్గం ఉంది కదా. అంటే చెప్తాను, ఇద్దరు కూడా మంచి ప్రజల్లో పాపులారిటీ ఉన్న సినిమా యాక్టర్సే, ఓకేనా. వీళ్ళకు చిరంజీవి అభిమాన సంఘాలు, ఎందుకంటే అదేమన్నా మెగా కాంపౌండ్ కాంపౌండ్ నాకు ఎక్కడ కానాలే, స్వయం ప్రకటిత మెగా కాంపౌండ్ అని అంటుంటారు. వాళ్ళందరికీ అభిమాన సంఘాలు అంతున్నాయి. దాంట్లో వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళది ఉంది, ఆయనకు కూడా అలాగనే ఉంది, ఎవరికి ఈయనకి. కానీ పార్టీలు పెట్టిన ఉద్దేశాలు వేరే. ఈయన సీఎం కావాలనే నేను పార్టీ పెట్టి నేను ఒక్కడికి పోయి నేను సీఎం అవుతానని, నేను ప్రజలకి ఇది చేస్తానని ప్రకటించి వచ్చాడు ఈయన. ఓకే, ఇప్పుడున్న ద్రవిడవాదము, ఈ కులతత్వాలు, ఈ మతతత్వాలు దీనికి ఏం సంబంధం లేకుండా నేను డెవలప్మెంట్ వైపు సైడు జగన్ స్టైల్లో నేను చేస్తానని. ఎందుకంటే ఆయన డెవలప్మెంటు, ఎడ్యుకేషను, హెల్త్ వీటన్నిటి మీద కూడా నేను కాన్సన్ట్రేట్ చేసి చేస్తానని చెప్పి వచ్చాడు ఈయన సీఎం అయి ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు. ఎవరు? విజయ్ గారు. ఆయన అది కాదు, ఆయన కమిట్మెంటు చంద్రబాబు నాయుడుతో డే 1 పోయి నీకు అక్కడ 2014 కన్నా ముందు డే 1 పోయి ఇంకా జనసేన ఆయన పేరు పెట్టకముందే పోయి అక్కడ చంద్రబాబును కలిశాడు, మోడీని కలిశాడు. చంద్రబాబు కలిసినాక మోడీని కలిసి వచ్చాడు. నాకు ఎక్కడ ముచ్చట అనిపిస్తుంది అంటే, ఎవరన్నా ఏమన్నా అనుకొని పవన్ కళ్యాణ్ గురించి, ఆయన కమిట్మెంట్, చంద్రబాబు నాయుడుకి ఒక కమిట్మెంట్ ఇచ్చాడు. ఆయన కమిట్మెంట్ ఈ కాపు కమ్యూనిటీని, ఎవరు కాదన్నా కాపులంతా ఒక లీడర్ కావాలి వాళ్ళకి, వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఎప్పటికైనా మా వాడు సీఎం కావాలని ఆయనకి సపోర్ట్ చేస్తుంటారు పాపం చంద్రబాబు. వాళ్ళ ఆశ అది ఇదని ఎవరైనా కాదని లేరు. ఎందుకంటే ప్రతి కమ్యూనిటీ తప్పేం లేదు. మన చిరంజీవి గారికి అలాగనే సపోర్ట్ చేశారు. తర్వాత ఈయన కొన్ని రోజులు కాపు కమ్యూనిటీ వరకు అయితే ఒక నిమిషం మళ్ళీ చెప్తాను, తప్పుగా. ఆయన చంద్రబాబుకి ఇచ్చిన కమిట్మెంట్ ఏమంటే, కాపు కమ్యూనిటీని బ్లఫ్ చేసి
వాళ్ళందరినీ చంద్రబాబు వైపు తిప్పడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేను 88 గొడవలు రంగాన్ని చంపినప్పటి నుండి వాళ్ళకి ఆగర్భ శత్రువు యాక్చువల్గా తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు ఇంకా కూడా. ఎందుకంటే మన హరిరామయ్య జోగయ్య గారు రాసుకున్నారు, అవును చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఉంది ఆయన మర్డర్ కేసులోని. ఎందుకంటే అప్పుడు మినిస్టర్ కూడా ఆయన హరిరామయ్య జోగయ్య, వాళ్ళ క్యాబినెట్లో మినిస్టర్. తర్వాత ఆయన రాసుకున్న కథలోన అది వెరీ క్లియర్గా ఇచ్చారు, అబద్ధమేం కాదు అది. హరిరామయ్య జోగయ్య ఏమి 3rd గ్రేడ్ ఫెయిల్ ఏం కాదు, ఆయన చాలా మేధావి, బాగా రెప్యుటేషన్ ఉన్న మనిషి, ఏ పిచ్చి పిచ్చిగా అబద్ధాలు చెప్పే రకం కూడా కాదు, ఓ పద్ధతి మీద ఉన్న వ్యక్తి. ఆయన రాసుకున్న పుస్తకంలోనే ఇది ఉంది. ఆయన ఆగర్భ శత్రువుగా చూసే పరిస్థితుల్లో మొత్తం ఆ కమ్యూనిటీని అంతా ఈ వైపు తిప్పాలనితో వచ్చాడు. 2014లో పోటీ చేస్తే మళ్ళీ ఓట్లు చేరిపోతాయి. అప్పుడు పూర్తిగా ఇంకా వాళ్ళని ఇవన్నీ ఓన్ చేసుకోలే కాపులు. 2014లో పార్టీ పెట్టినప్పుడు 100% ఓన్ చేసుకోలే. ఇంకా ఆయన అప్పుడు పోటీ చేస్తే మొత్తానికి మోసం వస్తుందని అతనితో పోటీ చేయకుండా ఆయన చెప్పినట్లనే బీజేపీకి వీళ్ళిద్దరిది కూటమి ఏర్పడితే వీళ్ళకి సపోర్ట్ చేస్తానని డైరెక్ట్ ఈయనకే కాకుండా కూటమి సపోర్ట్ అనుకుంటా వచ్చి చేశాను, నేను ప్రశ్నిస్తాను, ఏమన్నా తప్పులు చేస్తే బయట ఉండే అని వచ్చి చేస్తాను. మళ్ళీ లాస్ట్కి ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం ఇష్యూ అయిపోయిందో, కాపు ఉద్యమం ఏమైతే జరిగి రైళ్లు కాల్చి అంత ప్లేట్లు కొట్టేసి మాకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కదా నువ్వు ఓట్లు వేయించుకున్నావు. ఎందుకంటే నేను రిజర్వేషన్ ఇస్తాను కాపులకని చంద్రబాబు నాయుడు చెప్తే అది ఇంప్లిమెంట్ అయితే అట్లా నేను చేస్తానని ఈయన పవన్ కళ్యాణ్ చెప్పి వచ్చారు ఆ రోజు పవర్లోకి. నువ్వు అది చేయడం లేదని ఆయన ఎప్పుడైతే పెడుతున్నా కాపుల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చిన ఓట్లు ఎవరికి పోతాయి? అప్పుడు ఈయన లేకుంటే నెక్స్ట్ వైసీపీకే కదా వస్తాయి. కాబట్టి అట్లా రాకూడదని చెప్పి నువ్వు సపరేట్గా వెళ్ళిపోయి నువ్వు మమ్మల్ని తిడుతూ ఉండి పార్టీ పెట్టావు, మళ్ళీ ఎలక్షన్ పూర్తి ఏమంటే పాపం అలాగనే చేశాడు ఆయన. ఆ ఫండ్ కూడా ఈయనే ఇచ్చింటారులే, తెలుగుదేశం ఉంటే పోయి ఉంటుంది. మళ్ళీ ఎస్సీలను కావాలంటే మాయావతిని రకరకాలుగా సిపిఎం సిపిఐ ఓట్లు ఈయనకు వ్యతిరేకంగా పడే ఓట్లనంతా ఒక గ్రూపుగా ఈ ప్రజారాజ్యం కూటమితో ఇది జనసేన కూటమితో వెళ్ళాలని అలా చేశాడు. అది చేశాడు. దాంట్లో ప్రజలు హుషారుగా అయిపోయి దాంట్లో ఏం సక్సెస్ కాలే. తర్వాత అయిపోతేనే ఇమ్మీడియట్గా మళ్ళీ అప్పటి వరకు 2019 ఎలక్షన్స్లో బీజేపీని బూతులు తిట్టిన పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్గా 2-3 నెలలకే పోయి మోడీతో పోయి వాళ్ళతో సఖ్యత, అది కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షనే. తర్వాత మొన్నటి వరకు మీరు చూశారు తర్వాత ఏమేమి జరిగినాయి, వాళ్ళంతా కూటమి ఏర్పడేకి అనేది. బీజేపీ వాళ్ళు ఒప్పుకోకుంటే కూడా నేనే బలవంతంగా వాళ్ళ కాళ్ళు కడుపు పట్టుకొని నేను అన్నారు కదా చేశానని. ఇదంతా కమిట్మెంట్ కిందనే. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు ఆయన వయసు ఎంత ఇప్పుడు? 54 ఏముంది, 2006 అంటే ఇంకా 2009కి ఇంకా 3 years కలిపితే 57 years అయితే ఆయన. 57 years నుంచి ఇంకా 15 years వరకు చంద్రబాబు నాయుడు సీఎం కావాలంటున్నాడు ఆయన. లేకపోతే కూటమి ఉంటుంది, కూటమిలో ఎలాగో వాళ్ళు చెప్తుంటారు నెక్స్ట్ మాకు లోకేసే సీఎం అని. అంటే 15 years అంటే 57 నుంచి ఒక 15 కలిపితే దాదాపు 72 years వస్తాయి ఆయనకి. ఈయనకు 72 years వచ్చేంత వరకు చంద్రబాబుని ఆయన కుమారుని తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తాననే చెప్తున్నాడు. దట్ ఈజ్ కమిట్మెంట్. అందుకు నేను పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ చూస్తే నాకు ముచ్చటేస్తుంది. నిజంగా ఎవరైనా అలాగనే ఉండాలి అనిపిస్తుంది. ఇంకా వీళ్ళు అనుకునే దానికి ఏముంది, మన కాపు కమ్యూనిటీ. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు కాపు కమ్యూనిటీ మీద ఆధారపడినాడో అదర్ కమ్యూనిటీ వాళ్ళు ఆయన అమ్మడి ఏం లేరు. ఓకే, ఆయన అమ్మడి ఏం లేరు. ఈయన కూడా గట్టి ప్రయత్నం చేయలేదు. 2024 వరకు కూడా పార్టీ నిర్మాణం వైపు ఏం గట్టిగా ప్రయత్నం చేయలేదు, ఎవరు చేయలేదు. అందుకోసము ఆయనకు ఆ రోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమంటే చావో రేవో 2024 ఎలక్షన్స్ అప్పుడు 50 కాకుంటే 60 అడిగినా సచ్చినట్లు ఇవ్వాల్సిందే. ఆయన గట్టి కూర్చోంటే నాకు 60 లేకపోతే సగం ఇవ్వాలండి నాకు అంటే సచ్చినట్లు ఇవ్వాల పరిస్థితి ఆయనకి. లేదంటే జగన్ భయం ఎక్కువ ఉంది, జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు, చాలా కన్ఫ్యూజులు ఉన్నారు. అలవి కానీ ఇవన్నీ సూపర్ 6 ఏమేమో ఇచ్చేశారు, అమలు చేయలేంటి కూడా ఎలక్షన్కి. అట్లాంటివి కూడా అడగకోకుండా నీకు 21 ఇస్తలేబ్బా అంటే సర్లే సార్ అని తీసుకున్నాను. ఆ 21లో కూడా 10 మందికో 11 మందికో ఎవరైతే తెలుగుదేశంలో కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిన వాళ్ళకు ఆయన టికెట్ వేయలేకపోతాడో 10 మందికి 10-11 మందికో జనసేనలో అప్పటికప్పుడు కండువా వేసేసి అకామిడేట్ చేశాడు. ఎంత ఆయన పార్టీని నమ్ముకున్న వాళ్ళు లేకపోతే వైసీపీ నుండి వచ్చిన వాళ్ళు 9 మందో 10 మందో ఉన్నారు. ఓకేనా, అది ఆయన కమిట్మెంటు.
కాబట్టి వీళ్ళు అనుకుంటారు పాపం అమ్మాయి నిజంగా నేను ఎందుకంటే 3 years 7.5 years నేను వెస్ట్ గోదావరి కొవ్వూరు రాజమండ్రి ప్రాంతంలో చేశాను. కాపులకు ఒక ఆకాంక్ష ఉంది, వాళ్ళ అమాయకులే పెద్దగా చాలామంది ఈ బిలో పావర్టీ లైన్ కూడా ఉన్నారు, వాళ్ళు కూలి వైతోళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాసు. వీళ్ళకంతా మావాడి సీఎం కావాలనేది ఈయనొక్కడే ఆశాజ్యోతి గణపన్నాడు పవన్ కళ్యాణ్. కానీ ఈయన మరి ఇంకా ఇప్పుడు అర్థం చేసుకుంటారేమంటే ఆయనకు 72 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ సీఎంలు ఉంటారు. అంటే చంద్రబాబు నాయుడు ఆయన ఇప్పుడు 76 ఇంకొక 15 అంటే దాదాపు 91 అవుతుంది. 91 సంవత్సరం వరకు ఆయన ఆరోగ్యంగా ఉంటే సీఎంగా ఉంటాడేమో చెప్పలేము. ఈయన సపోర్ట్ చేస్తారు, లేకపోతే ఆయన కొడుకు లోకేష్కు సపోర్ట్ చేస్తామని కమిట్మెంట్ అది. ఆ కమిట్మెంట్ మీద నిలబడుతుండేది చాలా గొప్ప సంగతి పవన్ కళ్యాణ్. నేనేమో ఆయన ఎప్పుడు తక్కువ చూడను వ్యక్తిగతంగా. అంటే కాపులు బ్లఫ్ సైడ్ వస్తున్నారు, వాళ్ళు బ్లఫ్ అవుతున్నారు. ఈయనేం చెప్పినాడా? ఒకసారి వాళ్ళు నమ్మలేరేమని మీరు నాకు ఓటేయండి నేను సీఎం అయ్యి చూపిస్తానన్నాడు. మళ్ళీ బుద్ధి లేదా ఓటేసేటప్పుడు 21 సీట్లకు సీఎం ఎట్లయితాడని వాళ్ళకి తెలుదా? వాళ్ళ అమాయకులు పాపం. వాళ్ళని ఏ విధంగా మనం బ్లఫ్ చేసి చంద్రబాబు నాయుడు కుదబెట్టడం అంతేలేండి. మీకు ఎట్లా నేను గుండుగుతగా కుదబెడతాననేది ఆ కమిట్మెంట్ ఉన్నది, అదే కమిట్మెంట్ మీద. రైట్. ఇక వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడితే వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీ అనూహ్యంగా ఓటమి పాలైంది. అదే సమయంలో ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా అనుమానాలు, అప్పట్లోనే మమతా బెనర్జీ దీనిపై ఫైట్ చేసినటువంటి పరిస్థితి. సో ఎస్ఐఆర్ ఇక్కడ మమతా బెనర్జీ ఓటమికి ప్రధాన పాత్ర పోషించిందా? ఇప్పుడండి ఈ వెస్ట్ బెంగాల్ కానీ అస్సాం కానీ ఓకే, అస్సాంలో కానీ ఇక్కడ కానీ వాళ్ళకి అడుగు పెట్టేకి లేదు ముందు బీజేపీకి. ఎందుకంటే కాంగ్రెస్, అస్సాం గణ పరిషత్తు ఇవే ఉన్నాయి. ఇక్కడ సిపిఎం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ను పక్కకు దోసేసి ఏమి వచ్చేసింది. ఈ బీజేపీకి 2000 ఇంతకన్నా 2 ఎలక్షన్స్కి ముందు ఓన్లీ 3 సీట్లు 2 సీట్లు ఉన్నాయి అంతే బెంగాల్లో. 11లో 11 16లో 21లో పెరిగినాయి. తర్వాత ఇప్పుడు అధికారం వచ్చింది. ఇక్కడ ఏమంటే వాళ్ళు వర్కౌట్ చేసింది ఏమంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ క్యాడర్ కానీ వాళ్ళకి ఎక్కడ కలిసి వచ్చిందంటే పక్కన బంగ్లాదేశ్ ఉండడము, రోహింగ్యాలు ఇల్లీగల్ మైగ్రెంట్స్ రావడము, అక్కడ జనాభా పెరిగిపోయి మన బంగ్లాదేశ్లో ఆ బీదతనానికి పావర్టీకి వాళ్ళు తట్టుకోలేక బయటికి రావడము, ఈ స్టేట్లలో మింగిల్ కావడం. ఎందుకంటే అంతా ఒకటే కదా, జస్ట్ మనకు తెలంగాణ ఆంధ్ర ఎట్లనో బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ అస్సాం ఒకటే. కొంచెం అస్సాంలో కొంచెం ఫేసులు వేరే ఉంటాయి కానీ బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ ఇద్దరు ఒకటే. ఇంకా బంధుత్వాలు కూడా ఉన్నాయి వాళ్ళకి, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ వలన మనకు థ్రెట్ ఉంది అనేది గ్రాడ్యువల్గా హిందువుల్ని ఏకీకృతం చేసేకి సహాయపడింది. ఆ ఓటర్లంతా ఎవరు బీజేపీకి వచ్చిన వాళ్ళు ఒకప్పుడు సిపిఎంకు వేసిన వాళ్ళే. ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి అదే ఆ విధంగా తయారైనారు. తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలోన దాదాపు 90 లక్షల ఓట్లేమో తీసేసినారు. అవును, 90 లక్షలు. ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది మా మమతకు వీళ్ళకు? బిలో 40 lakhs, 25 నుంచి 40 అంటే గ్యాప్ అంతే ఉండేది. తీసేసిన ఓట్లు ఎన్ని? 90 lakhs. అది కూడా ఉపయోగపడింది వాళ్ళకి. అందులో ఇప్పుడు కూడా మమత తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ గెలిచిన ఎక్కువ ఏరియాలు కూడా ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉందో అక్కడే గెలిచారు. మిగతా అంతా బీజేపీ స్వీప్ చేసింది. ఇంకా అన్నిటికన్నా ఆశ్చర్యం అంటే మన అస్సాంలో దాదాపు 30% ఉన్నారు ముస్లిం మైనార్టీస్. ఆడ ఎంత సంఘటితం చేసింటారా హిందూ ఓటర్స్ని కదా. అది ఇక్కడ మహువాల్ అనేది ఎస్సీస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి కూడా కాంతిసీకులో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినారు. ఇంకా కూడా ఉన్నారు పౌరసత్వం లేని వాళ్ళు. అక్కడ నుండి ఇంకా మహువాల్ అనే మీదనే ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి ఈ బంగ్లాదేశ్లోన. వాళ్ళందరికి కూడా మేము పౌరసత్వం ఇస్తామని చెప్పారు వీళ్ళు. లాస్ట్ టైం కూడా వాళ్ళ ఓటు వల్లనే మంచి సీట్లు వచ్చాయి వాళ్ళకి. ఈసారి మహువాలు కన్సాలిడేట్గా వేశారు.
తర్వాత హిందూ ఓటర్స్ కూడా సాలిడ్గా వీళ్ళ వైపు ఉండడము, సర్లోన కాంతిసీకులు కానీ లేకపోతే అనర్హులని అనుకున్న వాళ్ళ ఓట్లు తీసేయడం, ఇది కూడా వీళ్ళకు లాభించింది. సో ఓవరాల్ తర్వాత ఏపీలో 2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి, కూటమి పార్టీ విజయం సాధించిన రోజే ఆ రోజు తర్వాత రోజు ఏపీలో వైసీపీ నాయకుల ఇళ్లపై దాడులు గట్టిగా జరిగాయి. ఒక కార్యకర్తను కూడా ఇక్కడ చంపేశారు. సో ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా నిన్న అదే జరిగింది. టీఎంసీ కార్యాలయాన్ని దగ్ధం చేశారు దాదాపు 7-8 చోట్ల. సో సేమ్ ఏపీలో ఆఫ్టర్ 2024 ఎలక్షన్ ఏం రిపీట్ అయిందో ఒక వైలెన్స్, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా 2026 అంటే ఇప్పుడు వరకు వచ్చే వార్తలు బట్టి చూస్తే కొన్ని ఆఫీసులు గీసులు దగ్ధమైన. అవును, ఇప్పుడు మమతా బెనర్జీపై కూడా దాడి చేసినట్టు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు బలవంతంగా తీసేసి, ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర అన్ని తీసేసి బలవంతంగా దౌర్జన్యంగా తీసేసేసినట్లనే అక్కడ ఏదో 24 పరగణాలైన జిల్లాల్లోన బోర్డులు మార్చడం ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ అంతా జరిగినట్లు ఇంకా జరగలే. ఇంకా మన వారం 10 రోజులు ఉంటే తెలుస్తుంది మనకు. ఈడ మన పోలీసులు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు కూడా పల్నాడులోన ఇంకా డెమోక్రసీ లేదాడు. ఇంకా ఇప్పటికీ రిస్టోర్ కాలేదు. వాళ్ళు ఊర్లు ఇచ్చి పెట్టిన వాళ్ళు ఊర్లు ఉన్నారు, రాలేదు. దీనివల్ల ఏమైతే ఫ్యాక్షనిజం పెరుగుతుంది ఆ ఏరియాలో. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఓరుకోరు చంపుకోవడాలు ఇవన్నీ జరుగుతాయి. ఇదంతా పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ప్రోయాక్టివ్గా తీసుకొని ఈ వెస్ట్ బెంగాల్ అయినా ఈడైనా కానీ ఇటువంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో జగన్మోహన్ రెడ్డి వస్తేనే డిఎస్పీలను అంతా తీసుకొని పోయి ఎక్కడెక్కడ రాయలసీమ ఏరియాలో తాడిపత్రి ఇట్లంతా మంచి పవర్ఫుల్ డిఎస్పీలను పోయి అటాచ్ చేశారు. వాటికి గొడవలు జరగకూడదని. లేకపోతే చాలా మర్డర్స్ జరిగితే చెడ్డ పేరు వస్తుంది కదా మనకు. అట్లా కాదు అని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఇంకా ఆర్పి ఠాకూర్ ఉన్నాడు అప్పుడు. ఆయనకు ఇంకా డీజీ కూడా మారలే. అప్పుడే ఈ రెడ్డి గారు అంతా ఇంతకుముందు ఆ ఏరియాలో పవర్ఫుల్గా చేసిన డిఎస్పీలంతా పీటీసీల్లో అక్కడ ఇక్కడ పడేసిండ్రి. వాళ్ళంతా తీసుకొని పోయి ఈ తాడిపత్రి, ధర్మవరము అక్కడ ఎక్కడైతే ప్రాబ్లం అనుకున్న ఏరియాల్లో వీళ్ళని ఇంకా అటాచ్ చేసి ఇంకా ఫోర్స్ అంతా మొబిలైజ్ చేసి ఫర్దర్గా జరగకోకుండా చేశారు. అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో యాక్చువల్లీ ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవడానికి ఎలక్షన్కి కొద్ది రోజుల ముందు నుంచే బహుశా దేశ చరిత్రలో ఇప్పటివరకు చాలా రాష్ట్రాల్లో చాలా సందర్భాల్లో ఎన్నికలు జరిగాయి, కానీ ఎక్కడ ఎప్పుడూ లేనంతగా పశ్చిమ బెంగాల్లో ఏకంగా 2,80,000 మంది పారామిలిటరీ ఫోర్స్ని డిప్లాయ్ చేశారు. అల్లర్లు జరుగుతాయి. అదొకటే కాదు, లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నింటినీ వీళ్ళు తమ క్యాప్చరింగ్లో తీసుకున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే వెస్ట్ బెంగాల్కు ఒక హిస్టరీ ఉందండి. అంటే అవును, విప్లవాల ఉంది. ఇంతకుముందు లెఫ్ట్ పార్టీలంతా గెలిచేటప్పుడు అంతా రిగ్గింగ్ చేసుకునే వాళ్ళం. రిగ్గింగ్లకి చరిత్ర అసలు ఆడ డెమోక్రసీ ఏం లేదు, అంత రిగ్గింగ్ అక్కడి నుంచి చేసుకునే వాళ్ళు గతంలో. తర్వాత ఈవీఎంలు వచ్చినాక కొద్దిగా మార్పుకుంటూ వచ్చింది. ఈవీఎంలు వచ్చినాకనే మన మమతా బెనర్జీ గెలిచింది, ముందు లేదు. ఈవీఎంలు వచ్చినాకనే ఆమెకు అవకాశం వచ్చి తొలిసారి. ఓకే, ఆ విధంగా ఇష్టం ఉంది కాబట్టి దానికి అలా చేసింటారు పేరు. దానికన్నా ఘోరంగా చేశారు కదా మన ఏపీలో. అవును, ఇంకా ఘోరంగా మొత్తం ఐఏఎస్ని మొత్తం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్తో వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే కదా, వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకున్నారు. ఆల్రెడీ నీకు తెలంగాణలో ఒకసారి రైతు బంధు అనేది ఫస్ట్ టైం ఆయన ఎలక్షన్కి పోయినప్పుడు ఓటు పోలింగ్కి 2-3 రోజుల ముందు రైతు బంధు పథకం కింద అందరికి డబ్బులు పోయినాయి రైతులకంతా. అప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మేము ముందే ప్రకటించినాం అండి స్కీము, దీనికి అడ్డం పెట్టడానికి లేదని ఎలక్షన్ కమిషన్ అనింది. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అన్నీ ఆపేశారు. ఆల్రెడీ ప్రకటించిన డేట్లు ఇచ్చి వాళ్ళు బడ్జెట్ అలొకేషన్ అయిపోయి జీవోలు కూడా ముందు ఎప్పుడో ఇచ్చేశారు, ఫలానా డేట్ ఫలానా రావాలని, అన్నీ ఆపేశారు. మొత్తం అడ్మినిస్ట్రేషన్ 3 నెలల, అసలు ఎలక్షన్ కన్నా 3 నెలల ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు, వాళ్ళే సీఎం, చంద్రబాబు నాయుడు సీఎం అన్నట్లే చేశారు. ఎందుకు ఎలక్షన్ అది ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళకి ఆ ఫీజిబిలిటీ ఉంటుందండి. అందుకు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ బీజేపీతో వెళ్ళింటే ఆయనకు ఆ ఫీజిబిలిటీ ఉంటుండే, ఏమేం కావాలో అన్నీ చేసుకోగలిగేవాడు. ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడడానికి ముందు జారీ అయినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కూడా రద్దు చేశారు. అన్నీ రద్దు చేశారు. ఇంకా ఈ ఎంప్లాయీస్కి
వాళ్ళు ఏం చేశారు, ఇట్లా వస్తుందని ఎంప్లాయీస్ అన్ని పెండింగ్ పెట్టి నోటిఫికేషన్ వచ్చినాక అన్ని ఇస్తామనుకున్నారు. అవి కూడా చాలా రాకుండా చేశారు, కొన్నే వచ్చాయి. ఇక్కడేమంటే తమిళనాడుకు మనకు డిఫరెన్స్ ఏముందంటే ఇంతవరకు జరిగింది. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు విజయ్ వచ్చినాక. ఇప్పుడు ఏఐడిఎంకే వాళ్ళు పెట్టిన ఏదైనా స్కీమ్ ఉండి స్టేట్కు పనికి వచ్చేది ఉంటే వాళ్ళు దాన్ని డిఎంకే వాళ్ళు కూడా కంటిన్యూ చేశారు. అవును, డిఎంకే వాళ్ళు అట్లా స్కీమ్ ఉంటే వాళ్ళు కంటిన్యూ చేశారు ఏదైనా గవర్నమెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐడిఎంకే వాళ్ళు విద్యార్థులకు సంచులు గించులు ఏదో పంచుతారు కదా, వాటి మీద మన జయలలిత గారి ఫోటో అవి ఉన్నాయి ముందు. అవి చాలా స్టాకు ఉంటే ఈయన మన స్టాలిన్ గారు వచ్చిన తర్వాత దానిని వేస్ట్ చేయొద్దండి, అది కంటిన్యూ చేయమన్నాడు. అవే పంచిచ్చారు. అది మంచి వార్త కూడా అయింది. ఆ టాలరెన్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది? అతను ఏదో ప్రజలకు మంచిది చేస్తాము, వైద్యం అనేది. ఎందుకంటే మనం ఆరోగ్యశ్రీకి పెడుతున్నాం కదా ఖర్చు, సంవత్సరానికి 3,000 కోట్లు 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఆ ఖర్చు అంతా అక్కడెందుకు ఖర్చు పెట్టాలా? మనం వైద్యం మీద మనమే గవర్నమెంట్ లెవెల్లోనే పెడితే, గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టి దానికి అటాచ్డ్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టాలని 17 మెడికల్ కాలేజీలు పెడితే వీళ్ళు దాన్ని ప్రైవేట్ ఇస్తా ఉంటున్నారు. ఎందుకంటే వాడు ఇచ్చినాడు కాబట్టి మనం ఇవ్వకూడదు. అంతే, ఆ గవర్నమెంట్ ఇచ్చినది ఏదైనా మనం నెగిటివ్ చేయాలనేది ఈ థింకింగ్ వాళ్ళకి లేదు. మరి ఇప్పుడు విజయ్ థింకింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇప్పుడు కూడా విజయ్ కూడా చాలా అలవిగానే ఉన్నాయి డబ్బులు, చాలా బడ్జెట్ కావాలి ఆయనకి. ఇప్పుడు ఆయనకు 10 ఓట్లు తేడా ఉన్నాయి. ఇప్పుడు కూడా నా సలహా ఏమంటే ఆయన సక్సెస్ కావాలంటే బీజేపీ వాళ్ళతో ఏఐడిఎం కంటే ఆ కూటమి బీజేపీ ఎన్డీఏ వాళ్ళ కూటమి సపోర్ట్ తీసుకొని వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళతో కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఆయన అనుకునేటివి చేయగలడు. లేకపోతే ఉన్న బడ్జెట్లోన ఇవన్నీ చేయడం అనేది కష్టము. ఇట్లా ఒకవేళ అలవిగానే ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇట్లాంటివన్నీ ఉండే కొన్ని చేయడం కష్టం. అవన్నీ చేయకుండా ఉంటే ఈయన కూడా వన్ టైం సీఎం అయిపోయే అవకాశం ఉంది. దానికి ఎంత తెలివిగా ఆయన యాక్ట్ చేస్తాడనేది చూడాలి.